జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మహానుభావుడైనటువంటి రాహుల్ గాంధీ గారి గురించి మరి ఇంకొక న్యూస్ అయితే తీసుకొచ్చిన న్యూస్ మాత్రం చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరు కూడా ఏ మాత్రం కూడా మిస్ కాకుండా మహానుభావుడైనటువంటి రాహుల్ గాంధీ గారి గొప్పతనం ఎలాంటిదో ఈ న్యూస్ ద్వారా కొంచెం అర్థం చేసుకుంటారని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా నేను కోరుకుంటున్నా ఓకేనా రాహుల్ గాంధీ ఏ మాత్రం తడుముకోకుండా పచ్చి అబద్ధాలు చెప్పడంలో రాహుల్ గాంధీని మించిన వాళ్ళు లేరన్నది జగమెరిగినటువంటి సత్యం నాకు తెలిసి ఈ అబద్ధాలు చెప్పాలంటే ఈ రాహుల్ గాంధీ ఒక ఆయన ఆ ఢిల్లీలో ఇంకొక ఆయన కదా ఎవరు ఆ సారా వ్యాపారం చేసుకుంటూ ఉంటాడు చూడు దొంగ సారాయి దొంగ కేజ్రీవాల్ వీళ్ళిద్దరికైతే కాడి కట్టొచ్చు మామూలు కాదు వీళ్ళిద్దరు అసలు అబద్ధాలు ఆడడానికే ఈ రాహుల్ గాంధీ పుట్టాడేమో అనిపిస్తూ ఉంటుంది అటు ప్రజల సమక్షంలోనూ ఇటు పార్లమెంట్లోనూ పచ్చి అబద్ధాలు ఆడగలిగినోడు ఈ రాహుల్ గాంధీ రేపు ఈ ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్స్ అయితే జరగనున్నాయి ఈ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎంత ప్రచారం చేసినప్పటికీ రాహుల్ గాంధీ ఎంత గింజుకున్నప్పటికీ ఈ ఢిల్లీ ప్రజల నుంచి రాహుల్ గాంధీకి పెద్దగా స్పందన అయితే రావడంలే ఎందుకంటే ఢిల్లీలో ఈ విద్యార్థికులు ఎక్కువగా ఉన్నారు ఢిల్లీలో ఈ అక్షరాస్యత శాతం చాలా ఎక్కువ అందులోనూ ఉద్యోగుల శాతం ఢిల్లీలోనే ఎక్కువగా ఉంటుంది అనమాట చదువుకున్న వాళ్ళు కావడంతో ఏది తప్పు ఏది ఒప్పు తెలుస్తుంది కాబట్టి ఇటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓటైతే బేరు అవునా కదా పరిస్థితి చూస్తూ ఉంటే ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకు కనీసం ఒక్క సీట్ అయినా వస్తుందా అనే డౌట్ అయితే కనపడుతుంది ఈ విషయం అర్థం చేసుకున్నటువంటి రాహుల్ గాంధీ ఇక ఈ ఢిల్లీ ఎన్నికలను ప్రభావితం చేయడానికి మరొక మార్గాన్ని అయితే ఎంచుకున్నాడు అదే అబద్ధాలు చెప్పడం అది కూడా పార్లమెంట్ సాక్షిగా నిన్న ఈ లోక్సభలో బడ్జెట్ సమావేశాలు అయితే జరుగుతున్నాయి అలాంటప్పుడు మన దేశ ప్రధాన ప్రతిపక్ష నేత అయినటువంటి ఈ రాహుల్ గాంధీ బడ్జెట్ గురించి మాట్లాడాలా ఏమైనా తప్పులు ఉంటే చెప్పాలా కానీ రాహుల్ గాంధీ ఆ విధంగా చేయాల ఎందుకంటే ఈ బడ్జెట్ గురించి ఆయన గారికి ఏమి తెలియదు అసలు అర్థం కూడా కాదు అంత మామూలు మేధావి కదా కదా మహానుభావుడు అందుకని ఆయనకి అవన్నీ కూడా తెలియదు అర్థం చేసుకునే పరిస్థితి కూడా ఉండదు అందుకు బదులుగా తనకు బాగా అచ్చొచ్చినటువంటి అబద్ధాలు చెప్పడం స్టార్ట్ చేశాడు ఇక రాహుల్ గాంధీ నిన్న ఈ లోక్సభలో మాట్లాడుతా మన దేశ సరిహద్దుల దగ్గర చైనా చాలా అగ్రెసివ్గా ముందుకు పోతుంది పెద్ద ఎత్తున ఈ బలగాలను మోహరిస్తుంది అని చెప్పినాడు వాస్తవానికి అయితే మీరు కూడా న్యూస్లో మీరు వినే ఉంటారు చూసే ఉంటారు ఇది పచ్చి అబద్ధం ఇప్పుడే ఈ చైనా తన సైన్యాన్ని వెనకైతే పిలిపిస్తుంది చైనా సైన్యం ఇప్పుడు తలదించుకొని వాళ్ళ పనులు అయితే వాళ్ళు చేసుకుంటా ఉన్నారు ఇది ముందుట మాదిరి పరిస్థితి అయితే ఇప్పుడు లేదు మీకు తెలుసునో లేదో ఓకే సరే ఈ విషయాన్ని మన ఆర్మీ ఎంత చెప్పినప్పటికీ ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం ఈ విషయాన్ని అసలు పట్టించుకోవడం లేదని మాట్లాడాడు అందరూ మీ తాత మారే ఉంటారనుకునేవా ఎట్టా మీకు గుర్తున్నదా లేదో అసలు ఈ కాంగ్రెస్ పీరియడ్లోనే చైనా ఇష్ట ప్రకారం మన భారత భూభాగంలోకి వచ్చేసింది ఇంకొక మాట మానస సరోవరం కూడా వాళ్ళ భూభాగంలోకి వెళ్ళిపోయింది ఇది చైనా భూభాగంలోకి నువ్వు చైనా వాళ్ళు ఆక్రమిస్తారని చెప్పేసి నువ్వు మాట్లాడుతున్నావు మా ఈపు కనపడదా మీ తాతగారు ఏం చేశారు అనేది తెలియదు నీకు కనీసము ఈ చైనా ఒక పక్క మన భూభాగాన్ని ఆక్రమిస్తుందంటే ఆడేమన్నది కనీసం గడ్డి కూడా మోసం చెప్పేసి పార్లమెంట్ సాక్షిగా మాట్లాడినాడు మీ తాత నువ్వు చైనా భారత భూభాగాన్ని ఆక్రమిస్తానని చెప్పి నువ్వు చెప్తావు మనసు అదేందో గురిగింజ దాని కింద ఉండేది దాని నలుపు తెలియదంట అట్టగా మీ కింద ఏముండేది మీకు తెలీదా సరే చైనా సైన్యం గత 3 ఏళ్ల నుంచే భారత భూభాగాన్ని స్వాధీనం చేసుకుంటానే ఉండాలి ఇప్పటి వరకు 4000 స్క్వేర్ కిలోమీటర్లు భారత భూభాగాన్ని స్వాధీనం చేసుకునేదని మాట్లాడినాడు అక్కడ మిలిటరీ బేస్లు నిర్మిస్తుంది కానీ ఈ విషయాన్ని ప్రధాని మోడీ అయితే పట్టించుకోవడం లేదని చెప్పి మాట్లాడినాడు కనీసం దేశంలో ఏ ఒక్కరు కూడా ఈ మాట అయితే నమ్మరు ఆయనకు అంటే ఎవరికి నరేంద్ర మోడీ గారికి అన్ని విషయాలు తెలిసినప్పటికీ ఏమీ తెలియనట్టుంటున్నాడని చెప్పి మాట్లాడినాడు ఈ విషయం పైన వెంటనే చర్యలు తీసుకోవాలంట లోక్సభలో పచ్చి అబద్ధాలు మాట్లాడినాడు మహానుభావుడి స్వామి మామూలుడు కాదు చాలా గొప్పవాడు రాహుల్ గాంధీ కదా దీంతో తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి లోక్సభ స్పీకరు ఓం బిర్లా గారు మాట్లాడుతా చైనా భారత భూభాగాన్ని ఆక్రమించిందని చెప్పి చెప్తున్నావు సరే బాగానే ఉండాలి అది కూడా 4000 కిలోమీటర్ల భూభాగాన్ని ఆక్రమించిందని చెప్పి చెప్తున్నావు బాగానే ఉండాలి మరి దానికి సంబంధించినటువంటి ఆధారాలు చూపించు మిస్టర్ రాహుల్ గాంధీ అని అన్నాడు ఏమని ఆధారాలు చూపించమని చైనా ఎప్పుడు మన భారత భూభాగాన్ని స్వాధీనం చేసుకునింది ఎక్కడ స్వాధీనం చేసుకునింది అన్న విషయాలకు సంబంధించినటువంటి రుజువులు చూపించండి ఏది పడితే అది మాట్లాడద్దు మీరు ఈ మాటలు అన్నందుకు గాను మీరు అందుకు సంబంధించినటువంటి సాక్ష్యాలను పార్లమెంట్కు చూపించాల్సిందే ఎందుకంటే ఇది దేశ గౌరవానికి సంబంధించిన విషయం నువ్వు ఈ దేశానికి ప్రధాన ప్రతిపక్ష నాయకుడివి నువ్వు ఏదంటే అది మాట్లాడకూడదు నువ్వు మాట్లాడేటప్పటికి దానికి ఆధారాలు ఉండాలి కాబట్టి ఇందుకు సంబంధించినటువంటి సాక్ష్యాధారాలను రుజువులను చూపించాల్సిందే అని చెప్పేసి
ఎవరు ఈ లోక్సభ స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లా గారు రాహుల్ గాంధీకి గట్టిగా బుద్ధి చెప్పినాడు, నాయనా నువ్వు ఏది పడితే అది వాగకూడదు, ఏదైనా నీ దగ్గర ఆధారం ఉంటేనే మాట్లాడాలా అన్నట్టు. మరొకసారి ఈ విధంగా ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడకుండా కర్రు గాల్చి వాత పెట్టినాడు. అది మ్యాటర్ అయితే చెప్పినా కదా, రాహుల్ గాంధీ మామూలుడు కాదు, మహానుభావుడు. అవునా కాదా? మీరు కూడా ఒకసారి ఆలోచించండి మిత్రులారా. ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ రాహుల్ గాంధీ మహానుభావుడు అని చెప్పి మీరు ఒప్పుకుంటా ఉంటే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. ఏమంటారా? అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకో మాట, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మహానుభావుడైనటువంటి రాహుల్ గాంధీ గారి గురించి మీరు మరిన్ని న్యూస్ కూడా మీరు వింటారనమాట. భవిష్యత్తులో ఏ చిన్న అప్డేట్ వచ్చా కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తా. ఓకేనా? ప్లీజ్. జై శ్రీరామ్.